ప్రధాని నరేంద్ర మోడీ 4.0 దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే మరి క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. కేంద్ర క్యాబినెట్ ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దానికి సంబంధించి ముహూర్తం కూడా ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. ఎన్డీఏ భాగస్వాములైన వాళ్ళతోని క్యాబినెట్లో కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు కలిగించాలన్నట్టుగా చూస్తూ ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే క్యాబినెట్ మినిస్టర్లుగా ఉన్న 12 మందికి మరి తొలగించే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో ఇద్దరికి గవర్నర్లు పదవి కూడా ఇచ్చే అవకాశాలు కనబడతా ఉంది. ఎవరైతే కేంద్ర క్యాబినెట్ నుండి తొలగిపోతా ఉన్న వాళ్ళు సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరికి మాత్రము ఇటు గవర్నర్ కోటాలో వాళ్ళకి పదవులు ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతిని కలిసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ మేరకి ఎవరైతే రాజ్యసభ నుండి మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని రిన్వల్ చేయకపోవడంతో ఈ నెల 21 తారీఖు మరి కొంతమంది రాజ్యసభ సంబంధించిన పదవీ కాలం ముగియడంతో వాళ్ళకి సంబంధించిన కేంద్ర పదవి కూడా వదులుకోవాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. దానికి సంబంధించి కూడా జరుగుతున్నట్టు కూడా కనబడతా ఉంది. మొత్తానికి ప్రక్షాళనకు సంబంధించిన అంశాలు అయితే కీలక అప్డేట్ అయితే వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని అయితే ప్రధాని నరేంద్ర మోడీ కలిసి వాటికి సంబంధించిన ఏవైతే అంశాలు ఉంటాయో వాళ్ళిద్దరు కూడా చర్చించినట్టు కూడా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మరి ఎవరైతే రాజ్యసభ నుండి పదవీ కాలం ముగిశానో వాళ్ళు కూడా మళ్ళీ ఎంపిక చేయకపోవడంతో వాళ్ళ యొక్క కేంద్ర సహాయక మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి కనిపించిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ పరిస్థితులలో కూడా కీలక నేతలకి మరి పదవులు ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. దాంట్లో ఇప్పటికే కొంతమందికి ఉద్వాసన కూడా కల్పించే విధంగా ఇటు ప్రణాళిక చేస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తానికి క్యాబినెట్ విస్తరణ సంబంధించి అంశాలు కొంత హాట్ టాపిక్గా మారినాయి. గత కొద్ది రోజుల నుండి కూడా క్యాబినెట్ విస్తరణ ఉండబోతుందని కూడా చర్చలు అయితే జరిగాయి. అయితే వీటికి పులి స్టాప్ పడే విధంగా ఈ నెల 26, 27 తారీఖు వరకు క్యాబినెట్ విస్తరణ అయితే జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. తెలంగాణ కూడా మరో మంత్రి క్యాబినెట్కు చోటు దక్కనుంది అనే విధంగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఎన్డీఏ భాగస్వామ్యం కాబట్టి అక్కడ కూడా మరొక పదవి వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి క్యాబినెట్లకు సంబంధించి కూడా ఎవరైతే సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి కొత్తగా అవకాశం కలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ మేరకి మరి బీజేపీ అధ్యక్షులైన మరి కేంద్ర అధ్యక్షులైన వాళ్ళు కూడా ఇటు హుటాహుటిగా ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. ఢిల్లీలో పార్టీ నేతలంతా కూడా ఇటు సమీక్ష చేసుకొని మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వాటికి సంబంధించి కూడా మరి ఈ అంశం ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మరి బీజేపీ అధినేతలు చూసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం కూడా వీటికి సంబంధించి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పంకజ్ చౌదరికి అయితే వీటికి సంబంధించిన మొత్తానికి బాధ్యతలు అప్పగించినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరికొంతమందికి ఉద్వాస తప్పదు అన్నట్టుగా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో ప్రధానంగా నీట్ పరీక్షకు సంబంధించి ఏదైతే ధర్మేందర్ ప్రధాన్ ఉన్నారో అక్కడ నీట్ ఎగ్జామ్ సరిగ్గా కండక్ట్ చేయలేకపోయారో తను రాజీనామా చేయాలని కూడా చాలా వరకు వినిపిస్తూ ఉన్నాయి. మొన్న సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ కూడా అదే డిమాండ్తో వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. కేంద్ర మంత్రిగా ఉన్న తనని ఖచ్చితంగా రాజీనామా చేయాలి, అసమర్థత వల్లనే ఇదంతా జరిగింది, చాలామంది స్టూడెంట్ మరి సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇటు ఇండియాలో నెలకొంది కాబట్టి తను రాజీనామా చేయాల్సిందే అన్నట్టుగా చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితులలో తనతో కూడా రాజీనామా చేపించి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేసే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అయితే కొత్తగా ఎవరెవరికి అవకాశాలు వస్తాయన్నది ఒకసారి మనం చూసినట్లయితే బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయిన నితీష్ క్యాబినెట్లో ఉండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఆప్ పార్టీ నుండి రాజీనామా చేసి మరి తనతో పాటు మరో 6గురిని కూడా రాజ్యసభ ఎంపీలని మరి ఇటు బీజేపీలోకి తీసుకొచ్చిన రాఘవ చెద్దాకు కూడా క్యాబినెట్లో అవకాశం ఉండే దాదాపుగా అవకాశాలు ఉండే విధంగా అయితే కనబడతా ఉన్నాయి. ఈ మేరకి కేంద్ర క్యాబినెట్ విస్తరణ అయితే జరిగే అవకాశాలు అయితే ముమ్మాటికి ఖరారైనట్టుగా తెలుస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా కీలక నేతలు కూడా చర్చిస్తూ ఉన్నారు. దానికి ఎవరికి క్యాబినెట్లో చోటు దక్కియాలి అనే దాని గురించి కూడా మరి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. వాటిలో భాగంగానే మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసినట్టు కూడా కనపడతా ఉంది. మరి ఈ నేపథ్యంలో కొత్త వారికి అవకాశం కలిగించే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ 4.0 అడుగులు పడుతున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉన్నాయి. మరి కొత్త వాళ్ళకి అవకాశం కలిగించాలనే ఒక ఉద్దేశంతోనే ప్రధాని అడుగులు వేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఈ దిశగా వెళ్తూ ఉంది కాబట్టి మరి కొత్త వాళ్ళకైతే ముమ్మాటికి అవకాశాలు ఉంటాయన్నట్టుగా తెలుస్తూ ఉంది.